దావీదు చేస్తున్న నా ప్రాణమా అని మాట్లాడుతున్నాడు. సో మనము చాలా విషయాలు మనం అనుకుంటూ ఉంటాం. మనం ఏం మాట్లాడుకుంటాం తెలుసా? నెగిటివ్ గా మాట్లాడతాం. నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేనేం చేయను, అందరు నన్ను వేస్ట్ అంటున్నారు, నేను నిజంగా వేస్టే, అందరు నన్ను ఎందుకు పనికిరాను అంటున్నాడు, నేను పనికిరాను, అందరు నన్ను ఏమి పని చేయలేమంటున్నాడు, ఈ జాబ్ కూడా పోతుంది, ఈ జాబ్ కూడా లేదు, నేనేం చేయలేను అని మనం అర్థంగా నెగిటివ్ గా మాట్లాడుకుంటాం మన జీవితంలో, మన గురించి మనం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దావీదు చెప్తున్నాడు తెలుసా? నా ప్రాణమా అని చెప్పి దానికి ఏం మాట్లాడుతుంది తెలుసా? పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు. ఒక ఇన్స్ట్రక్షన్, ఒక సూచన ఇచ్చుకుంటున్నాడు దానికి. తాను ఏమనంటే తెలుసా? దేవుడు చేసిన ఉపకారంలో దేని మరువకు. మరి దావీదు ఈ విధంగా నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారంలో దేనిని మరువకును అని తాను చెప్పుకుంటాడు. ఎందుకు గుర్తుపెట్టుకోవచ్చు కదా. మళ్ళీ ప్రత్యేకంగా పొద్దున్నే లేచి నా ప్రాణమా దేవుడు మర్చిపోకుండా ఎందుకు చెప్పుకుంటాడు తెలుసా? ఒకవేళ మర్చిపోతాడేమోనని. ఎందుకు ఆ సందేహం వచ్చింది తెలుసా దావీదుకి? తన పూర్వీకులు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడం మొదలుపెట్టారు, ఆ రోజు నుంచి దేవుడు చేసిన ప్రతి కార్యం ఎప్పటికప్పుడు మర్చిపోవడమే. ఎప్పుడైతే ఈ ఉపకారం గుర్తు పెట్టుకుంటామో ఆ ఉపకారంలో మనము ఆటోమేటిక్ మన మెమరీలో ఉన్న విషయాలు బయటకు వచ్చి మనం గుర్తు చేసుకొని దేవుడు మన తోడుగా ఉన్నాడని విశ్వాసం పుట్టుకొస్తాం.